బాబు లాస్ట్ క్లాస్ మనం నామినికేషన్ నేర్చుకుంటూ ఉన్నాం. మరి అది ఈరోజు త్వరగా మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను. నామినిక్లేచర్. ఓకే, ఇది పర్టికులర్ గా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఐఓప్యాక్ ట్రైవేల్ సిస్టమ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఐఓప్యాక్ సిస్టమ్ నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దాంట్లో దట్ ఈస్ రూట్ వర్డ్ కాదు, రూట్ వర్డ్ వెంటనే ఏముంటుందని చెప్పాను? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ తర్వాత ఏముంటుంది? సెకండరీ సఫిక్స్ ఉంటుంది కదా. సెకండరీ సఫిక్స్ ముందేముంటుంది? ప్రిఫిక్సెస్ ఉంటాయి. ప్రిఫిక్స్ లో ఏముంటుంది? ప్రైమరీ ప్రిఫిక్స్. దానికి ముందు ఏముంటుంది? సెకండరీ ప్రిఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏది ఏం తెలియజేస్తుంది అనేది తెలియాలి. నేమ్ ఎమ్మనగానే ఇమ్మీడియట్ గా నీకు గుర్తు రావాల్సిందే. ఆ ఫార్మేట్ గుర్తుంటే మనం కరెక్ట్ గా నేమ్ చెప్పవచ్చు కదా. నా లుక్ ఎట్ ద బోర్డ్. రూట్ వర్డ్ ఏం తెలియజేస్తుంది అనుకున్నాం? రూట్ వర్డ్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కదా. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ది లాంగ్ చైన్ లేదా పేరెంటల్ చైన్. లాంగ్ చైన్ లేదా పేరెంటల్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయనే తెలియజేస్తుంది. 1 కార్బన్ ఆటమ్ ఉన్నట్లయితే మీత్, 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈత్, 3 ఉంటే ఏమన్నా ప్రో, 4 ఉంటే ఏమన్నా బ్యూట్, 5 ఉంటే హెక్స్, 6 ఉంటే 5 ఉంటే పెంట్ కదా. పెంట్ 6 ఉంటే హెక్స్ కదా. 7 ఉంటే హెప్ట్ కదా. 8 ఉంటే ఆర్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే ఏమనాలి? డెక్ అనాలి కదా. సో లైక్ దిస్. ఇది రూట్ వర్డ్ అయిపోయింది. తర్వాత ప్రైమరీ సఫిక్స్ గురించి మాట్లాడదాం. ప్రైమరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది? Primary suffix indicates the saturation or unsaturation. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పిందే, ఇంకోసారి సాచురేషన్ అండ్ అన్సాచురేషన్ గురించి తెలియజేస్తుంది. సో సాచురేషన్ గురించి మాట్లాడితే సి సింగిల్ బాండ్ సి ఉన్నట్లయితే చివరిలో ప్రైమరీ సఫిక్స్ ఏం రావాలి? ఏన్. ఇది సాచురేటెడ్ అని అర్థం. ఏన్ అని వస్తాయి సాచురేటెడ్. అలా కాకుండా డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని పెట్టాలి. ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఐన్ అని రాయాలి. ఈ రెండు కూడా ఏంటివి? అన్సాచురేటెడ్. లాంగ్ చైన్ లో లేదా ఎక్కడైనా సరే కాంపౌండ్ లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ అని అర్థం. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు అది ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది సార్? సెకండరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ నెంబర్ 1 ఆల్కైల్ గ్రూప్స్ ని తెలియజేస్తుంది. నెంబర్ 2 ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయనుకో మెయిన్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది. ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అలాగే ఇంకా ఏం తెలియజేస్తుంది అంటే సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ని కంపల్సరీ ముందే పలికేయాలి. ఇది వాట్ యు కాల్, వెయిట్ ఏం చెప్తున్నా నేను? సెకండరీ సఫిక్స్ కదా. వెయిట్, సారీ, ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ అంతవరకు. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ అన్నావేంటి నువ్వు? నేను ఆల్కైల్ గ్రూప్ చెప్పేశాను. ఏమై ఏం తెలియజేస్తుంది అది? నువ్వు చెప్పావు, నేను రాశాను, నేను వినకుండా. ఇది ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. సెకండరీ సఫిక్స్ ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ లేదా ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ నే తెలియజేస్తుంది. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రిఫిక్స్ రా. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఇది సెకండరీ ప్రిఫిక్స్ గురించి నువ్వు చెప్పింది. ప్రైమరీ ప్రిఫిక్స్ గురించి మాట్లాడదాం. ముందు దీని గురించి మాట్లాడదాం. మరి ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది సార్? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది అంటే దట్ ఈస్ వాట్ యు కాల్
సైక్లిక్ కాంపౌండ్స్ ని తెలియజేస్తుంది. దట్ ఈస్ సైక్లో ఇండికేట్స్ సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ ని తెలియజేస్తుంది. ఆ వర్డ్ ఏంటి అంటే సైక్లో అనే వర్డ్. ఇది రింగ్ లైక్ కాంపౌండ్. సైక్లిక్ అన్నా రింగ్ అన్నా ఒకటే కదా. రింగ్ లైక్ కాంపౌండ్స్ మాత్రమే వస్తుంది. ఆ వర్డ్ ఏంటి అంటే సైక్లో మాత్రమే, వేరేదేమి కాదు. ఓకే, ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ కి వెళ్దాం. సెకండరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది సార్? ఇప్పుడు చెప్పు. సెకండరీ ప్రిఫిక్స్ అది సెకండరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది సార్ అంటే, నెంబర్ 1 ఆల్కైల్ గ్రూప్స్ ని తెలియజేస్తుంది. ఆల్కైల్ గ్రూప్స్. నెంబర్ 2 ఏం తెలియజేస్తుంది? ఆల్కైల్ గ్రూప్స్ తర్వాత వాట్ యు కాల్ సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ని తెలియజేస్తుంది. సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయనుకో, ఒకటి మెయిన్ అయిపోతే మిగతావి సెకండ్ గ్రేడ్ అయిపోతాయి. దానికి ఏమని పలకాలి అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏం చేస్తుంది, సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ని ముందే పలికేయాలి. ఒకటే ఉన్నప్పటికీ అది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గాను తీసుకోకుండా కంపల్సరీ అది ముందే పలకాలి. అవి ఏమేంటి అనేది చూద్దాం. ఇప్పుడు నీకు వాట్ యు కాల్ ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదిగో ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది కదా, సెకండరీ ప్రిఫిక్స్, అదే సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ కదా. ఏముంటే ఏమని పలకాలి దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. సెకండరీ సఫిక్స్ వచ్చేసి వాట్ యు కాల్ ఫంక్షనల్ గ్రూప్. ఆ తర్వాత సెకండరీ సఫిక్స్. ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ ఉందనుకో, ఆల్కహాల్ అంటే ఏంటి బాబు? OH కదా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అప్పుడు సెకండరీ సఫిక్స్ కింద ఏం రాయాలి? అది ఓల్. అలాగే ఆల్డిహైడ్ ఉంటే ఏం రాస్తావు? ఎస్, ఆల్డిహైడ్. ఇవి నీకు తెలిసి ఉండాలి కదా. CHO ఆల్ అంటావు. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది అనుకో. ఎస్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే అంటే COOH గ్రూప్ కనుక ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే చివరిలో సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్ అని రాయాలి కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఎమైన్స్ ఉన్నాయి. ఎమైన్ ఫంక్షనల్ గ్రూప్ NH2 కనుక ఉన్నట్లయితే ఎమైన్ అనే రావాలి. అలాగే ఎమైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకో, ఎమైడ్ ఉంటే ఎమైడ్ అనే రావాలి. ఎమైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? CONH2 కదా, CONH2 ఎమైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎమైడ్ అనే రావాలి కదా, ఎమైడ్. ఇంకా చెప్పు, ఇంకేముంటాయి? సయనో ఉంటే సయనో గ్రూప్. సయనైడ్ గ్రూప్ అంటే CN ఉందనుకో, ఏమని రావాలి? నైట్రైల్ అని రావాలి. ఇంపార్టెంట్. సైనైడ్ కాదు, సైనైడ్ అంటే కామన్ నేమ్ అయిపోతుంది, నైట్రైల్. అలాగే ఐసోసైనైడ్ ఉందనుకో, ఐసోసైనైడ్ గ్రూప్ కనుక ఉంటే NC అని, అప్పుడు కార్బైల్ ఎమైన్ అని రావాలి. కార్బైల్ ఎమైన్. ఓకే, ఇంకా వాట్ యు కాల్ సల్ఫోనిక్, అదే వాట్ యు కాల్ యాసిడ్ యాన్హైడ్రైడ్ ఉందనుకో, యాసిడ్ యాన్హైడ్రైడ్ గ్రూప్ ఉంటే ఏమంటావు? యాసిడ్ యాన్హైడ్రైడ్ అంటే ఇదిగో ఇది ఫంక్షనల్ గ్రూప్, C∼O ఇలా ఉంటుంది ఫంక్షనల్ గ్రూప్. ఇది కనుక ఉన్నట్లయితే ఓయిక్ యాన్హైడ్రైడ్ అని రావాలి. ఓయిక్ యాన్హైడ్రైడ్. ఓకే, సో ఇంకా దట్ ఈస్ ఓయిక్ యాన్హైడ్రైడ్. యాసిడ్ హ్యాలైడ్ ఉందనుకో, యాసిడ్ హ్యాలైడ్ అంటే ఏంటి? COX ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే దట్ ఈస్ OL హ్యాలైడ్ అని రావాలి. రైట్. మరి సల్ఫోనిక్ యాసిడ్ ఉంది అనుకో, సల్ఫోనిక్ యాసిడ్ ఉంటే సల్ఫోనిక్ యాసిడ్ అంటే ఏంటది?
SO3H ఫంక్షనల్ గ్రూప్ ఉంటే సల్ఫోనిక్ యాసిడ్ అనే రావాలి. సల్ఫోనిక్ యాసిడ్ అని రావాలి చివరిలో సెకండరీ సఫిక్స్ గా. ఓకే, సో ఇవి జనరల్ గా. కీటోన్ వచ్చిందనుకో ఇంకా ఉన్నాయి కదా. కీటోన్ కనుక వస్తే, కీటోన్ అంటే ఏంటి? సి డబుల్ బాండ్ ఓ ఇలా ఉంటది కదా, ఆర్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ నేను ఫంక్షనల్ గ్రూపే రాస్తున్నాను కదా, ఇక్కడ కూడా అదే రాస్తాను నేను, జనరల్ ఫార్ములా కాకుండా. దట్ ఈస్ సి డబుల్ బాండ్ ఓ ఇలా ఉన్నట్లయితే, కీటోన్ ఉన్నట్లయితే చివరిలో ఓన్ అని రావాలి కదా. ఎస్టర్ అయితే ఏం రావాలి? ఎస్టర్ అంటే ఏంటి? ఆర్ కదా, సిఓఓ ఇలా ఉంటుంది. ఆర్సిఓఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే O8 చివరిలో O8 అని రావాలి. ఓకే, సో ఇదంతా ఏంటి నేను మాట్లాడింది ఇక్కడ? సెకండరీ సఫిక్స్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా పలకాలి అనేది నేను చెప్పాను. ఓకే, నా ఇప్పుడు సెకండరీ సఫిక్స్ అయిపోయింది కదా. ప్రైమరీ సఫిక్స్ ఈ మూడే, సెకండరీ సఫిక్స్ ఇదిగో ఇలాగ టేబుల్ ఒకటి. ఆ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ ఇక్కడ చెప్పేశాను, సైక్లో మాత్రమే వస్తుంది. అది రింగ్ లాంటి కాంపౌండ్స్ కి ఇలాగా, లేదా పెంటాగాన్ కానీ, లేదా ట్రయాంగులర్ షేప్ కానీ, లేదా హెక్సాగాన్ ఇలా రింగ్స్ లాగా వచ్చినప్పుడు మాత్రమే ప్రిఫిక్స్ సైక్లో అనే పదాన్ని వాడతావు. అది లేకపోతే అది అవసరమే లేదు కదా. ప్రైమరీ ప్రిఫిక్స్ అవసరం లేదు, రింగ్ లాంటి వాటికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది సార్? వాటికి నేమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు వాట్ యు కాల్ సెకండరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది అన్నాను? ఆల్కైల్ గ్రూప్స్ తెలియజేస్తుంది, సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్, సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ తెలియజేస్తుంది అన్నాం కదా. ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. ఆల్కైల్ గ్రూప్ అంటే జనరల్ గా ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. అది ఎలా ఫామ్ అవుతుంది సార్? ఆల్కైల్ గ్రూప్ అంటే ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ కదా, గివ్స్ రైజ్ టు ఆల్కైల్ గ్రూప్ కదా. ఆల్కైన్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2 అయితే ఆల్కైల్ వచ్చేసి CnH2n+1 మాత్రమే. అవునా? దీన్నే మనం ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మీథేన్ తీసుకున్నా CH4, దీంట్లోంచి ఒక హైడ్రోజన్ తీసేసా, అప్పుడు ఏమవుతుందంటే అది CH3 అవుతుంది. అంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, CH4 అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక హైడ్రోజన్ తీసేసావు అంటే ఒక ఫ్రీ వ్యాలెన్సీ ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఇలా రాస్తావు, లేదా దీన్నే CH3 రాసి ఒక ఫ్రీ వ్యాలెన్సీ రాస్తావు. ఇదన్నమాట. అంటే దేంతో దాంతో అది అటాచ్మెంట్ లో ఉంటుంది, అది మిథైల్. అలాగే ఈథేన్ తీసుకో, ఇది మీథేన్ కదా, మీథేన్ మైనస్ హైడ్రోజన్, దీన్ని ఏమనాలి అప్పుడు? మిథైల్ అనాలి. దీన్నే ME అని కూడా రాస్తాడు. ఎక్కడైనా కాంపౌండ్ లో ME అని రాస్తే మిథైల్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలాగే CH3 ఉందనుకో, వాట్ ఇస్ ఇట్స్ నేమ్ అంటే ఈథేన్ కదా. ఈథేన్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేసావు, CH3 ఉంది, ఇక్కడ CH2- అని పెట్టావు. లేదా కలిపి రాసినట్లయితే ఆర్ C2H6 కదా, ఇది C2H6 అయితే ఇదేమైంది? C2H5 ఫ్రీ వ్యాలెన్సీ, C2H5 కదా, C2H5 అని రాయాలి కదా. C2H5 ఫ్రీ వ్యాలెన్సీ, C2H6 C2H5 కదా. ఇలాగా కూడా కలిపి మనం రాయొచ్చు. ఇది ఈథేను, ఇదేమవుతుంది అప్పుడు? ఇథైల్ గ్రూప్ అవుతుంది కదా. సో ఇలాగ మనం ఎన్ని గ్రూప్స్ అయినా చెప్పొచ్చు. ఆల్కేన్స్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి ఆల్కైల్ గ్రూప్ ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు నీకు ఈ ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్ టైప్స్ అనేది మళ్ళీ ఇక్కడ నీకు తెలియాలి. ఆల్కైల్ గ్రూప్స్ ఎలాగంటే, అంతవరకు బాగానే ఉంది సార్, ఇప్పుడు నేను ప్రోపేన్ తీసుకున్నాను అను, ప్రోపేన్, లేదా ఇది ఎగ్జాంపుల్ 1 అను, ఇది 2 అను, ఇప్పుడు 3 నేను ఇది రాశా, CH3 CH2 CH3. ఇప్పుడు ఇదేమన్నా ఇథైల్ కదా, ఈటీ అంటాడు. ఎక్కడైనా సరే ఈటీ అని రాసి ఉంటే ఇథైల్ గ్రూప్ ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. దీని పేరేమి? ప్రోపేన్ కదా. ప్రోపేన్ లో నుంచి నువ్వు హైడ్రోజన్ తీసేస్తే 2 కాంబినేషన్స్ రావచ్చు. ఏమేంటి సార్? ఇక్కడ నువ్వు ఈ చివర కానీ ఆ చివర కానీ హైడ్రోజన్ తీసేస్తే CH3 CH2
CH2 ఫ్రీ వాలెన్సీ. ఇది ప్రొపైలే, ప్రొపైల్. మధ్యలో హైడ్రోజన్ తీసేసాను అనుకో, CH3 CH3 అవుతుంది. ఇక్కడ ఫ్రీ వాలెన్సీ, ఇది కూడా ప్రొపైలే. మరి ఏంటి సార్, ఇది ఎన్ ప్రొపైల్, ఇది ఐసో ప్రొపైల్ అని పలకాలి. ఎక్కడైనా 4 ఐసోప్రొపైల్, 4th కార్బన్ మీద ఐసోప్రొపైల్ అంటే ఇలాంటి గ్రూప్ ఉంది అని, ఆ చివరి కార్బన్ కాకుండా మధ్యలో కార్బన్ తో లింక్ ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. సో ప్రోపేన్ అలాగా. మరి అలాగే నేను ఇది ఇచ్చా అనుకో, CH3 CH2 CH3 ఉంది. ఇది ఆల్కేన్. ఏంటిది? బ్యూటైన్ కదా. బ్యూటైన్ లో నుంచి నేను ఏం తీసేసాను? హైడ్రోజన్ తీసేసా. ఎక్కడ హైడ్రోజన్ తీసేసాను సార్ అంటే ఇక్కడ రకరకాల కాంబినేషన్. ఈ చివర హైడ్రోజన్ తీసేస్తే CH3 CH2 ఫ్రీ వాలెన్సీ, ఎన్ బ్యూటైల్ గ్రూప్స్ ఆర్ అని అంటావు, నార్మల్ బ్యూటైల్. ఇప్పుడు దీని నుంచి ఇంకోటి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర నుంచి తీసేసాను అనుకో, అప్పుడు ఏమైంది? CH3 CH2 CH3 అని రాశాను. ఇదేంటిది? లాస్ట్ నుండి సెకండ్ కార్బన్ మీద తీసేస్తే ఏమైంది? కాదు, దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ బ్యూటైల్. సెకండరీ బ్యూటైల్. ఐసో అనేది రావాలి కదా. ఐసో ఎప్పుడు వస్తుంది నీకు? సెకండ్ లాస్ట్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉండాలి. నీకు అక్కడ మిథైల్ గ్రూప్ లేదు, అవునా? మిథైల్ గ్రూప్ ఉన్న కార్బన్ కాదు కదా నువ్వు తీసేసింది, హైడ్రోజన్ కార్బన్ మీద ఉన్నది. ఐసో అంటే కంపల్సరీ నీ మైండ్ లో మెదలాల్సింది ఇది మాత్రమే. సెకండ్ దగ్గర తీసేస్తే అది ఐసో అవ్వదు. ఇదిగో సెకండ్ లాస్ట్ మీద మిథైల్ ఉందిగా. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇది చూసుకో, దీన్నే నేను ఇలా రాస్తున్నా. CH3 ఫ్రీ రాడికల్ CH3 ఉంది. సెకండ్ లాస్ట్ మీద ఉందా లేదా? 1 2 3 సెకండ్ మీద ఇట్లా ఉంది, కాకపోతే ఇది చైన్ లాగా కనిపిస్తుంది నీకు. ఓకే, సో ఇక్కడ అలా లేదుగా. ఇదిగో ఈ చివరి నుంచి ఇది రెండోది, దీని మీద మిథైల్ లేదుగా, ఇథైల్ కదా ఉన్నది, అవునా? కాబట్టి ఇప్పుడు ఈ కార్బన్ ఏంటిది? సెకండరీ కార్బన్ కదా, కాబట్టి దాన్ని ఏమనాలి? సెకండరీ బ్యూటైల్ అనాలి. ఇప్పుడు ఇంకోటి కూడా మనం రాయొచ్చు, చైన్ ని మనం మార్చి రాసుకొని ఇక్కడ తీసేసిన అదే అవుతుంది కదా, సెకండరీ బ్యూటైలే అవుతుంది. ఇక్కడ తీసేస్తే ఎన్ బ్యూటైల్ అవుతుంది. ఇప్పుడు చైన్ ని నేను మార్చి రాశాను, నువ్వు అన్నట్టుగా ఇలాగ రాసి వాట్ యు కాల్ CH 1 2 3 4 కదా. ఇప్పుడు దీన్ని ఏమంటావు? ఇది ఐసోబ్యూటైల్. ఐసోబ్యూటైల్ ఇలాగ వస్తుంది, ఐసోబ్యూటైల్. సో ఇప్పుడు బ్యూటైల్ గ్రూప్స్ ఎన్ని రకాలు అంటే 3 టైప్స్ వచ్చాయి మనకి. ప్రొపైల్ 2 వచ్చాయి, ఎన్ ప్రొపైల్, ఐసోప్రొపైల్. ఇక్కడ ఎన్ బ్యూటైల్ వచ్చింది, సెకండరీ బ్యూటైల్ వచ్చింది, ఐసోబ్యూటైల్ వచ్చింది. అది ఏ ఆల్కైల్ గ్రూప్ అనేది కూడా నువ్వు చెప్పాలి. ఓకే, అలాగే ఇంకొకటి నేను చెప్తాను, దట్ ఈస్ వాట్ యు కాల్ పెంటైన్ తీసుకున్నా నేను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పెంటైన్. పెంటైన్ అంటే ఫార్ములా ఏంటి బాబు? కదా, అంటే C5H12 కదా. మరి ఇది ఎలా ఉంటుంది? పెంటైన్ ఉంది, దీంట్లోంచి ఒక హైడ్రోజన్ తీసేయాలి. దీంట్లోంచి ఒక హైడ్రోజన్ నువ్వు తీసేస్తే ఈ పెంటైన్ డిఫరెంట్ అరేంజ్మెంట్ లో ఉండొచ్చు కదా. దాన్ని బట్టి ఎన్ పెంటైల్ నేను రాస్తాను. CH3 CH2 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 1 2 3 4 5 CH2 ఫ్రీ రాడికల్. దీన్ని ఏమంటావు? ఎన్ పెంటైల్, అవునా? ఇప్పుడు దీని నుంచి ఇంకోటి నేను రాస్తా చూడు. CH3 CH2 CH2 ఇక్కడ నుంచి తీసేసాను అనుకో, ఇప్పుడు దీన్ని ఏమంటావు? అదే మళ్ళీ తప్పు చెప్తున్నా, ఈ చివరి నుంచి వస్తున్నావు,
ఇది కాదు, ఇది రెండోది అవుతుంది. ఇది మిథైల్ కాదు, ఇది రెండో కార్బన్ కాదుగా, అవునా? ఇది ఇటు నుంచి వస్తే ఇది రెండో కార్బన్ మీద మిథైల్ వచ్చింది సార్ అంటావు. నువ్వు ఇటు నుంచి మొదలైనప్పుడు ఇది 1 అయింది, ఇది 2 అయింది, అది మిథైల్ ఎందుకు అయింది? అప్పుడు దీని మీద ఇది ప్రొఫైల్ ఉంది అని చెప్పాలి. అప్పుడు అది ఏ కార్బన్? అది సెకండరీ కార్బన్. చూడు, జాగ్రత్త గమనించు, అందుకే ఇవన్నీ చెప్తుంది. సో సెకండరీ పెంటైల్ కదా, 5 కార్బన్స్ కాబట్టి. ఇప్పుడు నువ్వు ఈసారి నేను ఇలా రాశా, CH3 రాసి CH రాసి 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5. అదేమవుతుంది? ఐసో పెంటైల్. ఇప్పుడు సెకండ్ లాస్ట్ మీద మిథైల్ వచ్చింది కాబట్టి ఐసో ఇక్కడ వాడాలి నువ్వు. ఐసో పెంటైల్, ఐసో పెంటైల్. ఇప్పుడు కాంపౌండ్ ఇలా వచ్చింది అనుకో, CH3 CH3 CH3. ఓకే, ఇప్పుడు CH2 డాష్. మొత్తం 5 కార్బన్స్ అన్నిట్లోనూ 1 2 3 4 5 కదా. ఇప్పుడు సెకండ్ లాస్ట్ మీద 2 మిథైల్స్ ఉంటే అప్పుడు నువ్వేమనాలి? నియో పెంటైల్, నియో పెంటైల్. సో ఇప్పుడు నీకు తేడా తెలిసిందా ఏముందో? ఎలా చెప్తున్నావు? ఎన్ పెంటైల్, 2 సెకండరీ పెంటైల్, ఐసో పెంటైల్, నియో పెంటైల్. ఈ డిఫరెన్సియేషన్స్ నీకు పూర్తిగా తెలియాలి ఎలాగనేది. ఇప్పుడు నేనేం చెప్పాను? ఆల్కైల్ గ్రూప్స్ గురించి మాట్లాడాను. అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ లో ఆల్కైల్ గ్రూప్స్ ని రిప్రజెంట్ చేస్తామన్నాం. ఆల్కైల్ గ్రూప్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. తర్వాత ఏం చెప్పాలి? సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ కదా, సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. లేదు వాట్ యు కాల్, ఏదైతే పైకి వెళ్ళిపోయినట్టుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి వెళ్దాం? సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. Some functional groups should be mentioned as primary prefix. ముందు చెబుతాం, ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పటికీ అది ముందే పలికేస్తాం. ఫంక్షనల్ గ్రూప్ యాక్చువల్లీ చివరిలో పలకాలి, ఓలా ఆలా ఓనా అనేది. కానీ కొన్నిటిని ముందే పలికేయాలి. అవి ఏంటి సార్ అనేది గమనిద్దాం. దట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్. అలాగే ప్రైమరీ ప్రిఫిక్స్ ఎలా పలకాలి, ఫంక్షనల్ గ్రూప్ ఏముంటే ఏం పలకాలి. సపోజ్ ఈథర్ ఉందనుకో, ఈథర్. ఈథర్ అంటే ఏంటి? ఇలా ఉంటది కదా, ఈథర్ ROR కదా. ఈథర్ ఉంటే అదొక్కటే ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోకూడదు, దాన్ని ముందు పలకాల్సిందే. ఏమని పలుకుతారు సార్? దట్ ఈస్ ఆల్కాక్సీ. ఆర్ ఉంటుంది కదా ఇక్కడ, ఇటువైపు ఇంకో చైన్ ఉంటుంది కదా ఆర్, ఆల్క్ ఆక్సీ. ఆల్కేన్ లో ఆల్క్, ఆక్సీ అని పలకాలి. మిథాక్సీ, ఇథాక్సీ, ప్రొపాక్సీ అనేది. ఓకే, అది ఈథర్. అలాగే నైట్రో గ్రూప్ ఉందనుకో, నైట్రో. నైట్రో అంటే ఏంటి? NO2. NO2 గ్రూప్ ఉంటే ఏమని పలకాలి? నైట్రో అనే రావాలి. నైట్రో, నైట్రో మీథేన్. నైట్రో ముందు పలుకుతున్నాం. నైట్రో మీథేన్, నైట్రో ఈథేన్, నైట్రో బ్యూటేన్, 2 నైట్రో పెంటేన్, 2 నైట్రో. నైట్రో ముందు పలికేస్తున్నాం, వెనకాల రావట్లేదు. సో కాబట్టి నైట్రో ఈథర్ గ్రూప్స్ ఉన్నప్పుడు ముందే పలకాలి. అలాగే ఎఫ్ ఉంటే ఏమనాలి? ఫ్లోరో. ఓకే, అలాగే Cl ఉంటే ఏమని పలకాలి? ఫ్లోరో అనాలి. Br ఉంటే ఏమని పలకాలి? బ్రోమో అని పలకాలి. అలాగే ఐడిన్ గనక ఉంటే అయోడో అని పలకాలి. ఓకే, సో లైక్ దట్. ఓకే, లేకపోతే ఈపాక్సీ ఇలా ఉందనుకో, దిస్ ఈస్ ఈపాక్సీ అని పలకాలి. ఈపాక్సీ, ఈపాక్సీ గ్రూప్. ఇలాంటి గ్రూప్ కనుక అటాచ్ అయి ఉన్నట్లయితే ఈపాక్సీ అని పలకాలి. సో లైక్ దట్. సో
ఇవి సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈథరు ఆ తర్వాత నైట్రో, ఈ రెండే గుర్తుపెట్టుకో. ఇవన్నీ మామూలే, ఫ్లోరో క్లోరో బ్రోమో ఐడో అనేది మనం పలికింది. తర్వాత ఇంకోటి మూడోది ఏం చెప్పాను నేను, సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్స్. కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ సెకండ్ గ్రేడ్ అవుతాయి కదా. సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్. అప్పుడు దాన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ గా ఎలా పలుకుతారు సార్? సెకండ్ గ్రేడ్ అయింది అని సపోజ్ OH ఉంది, COOH ఉంది. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? COOH ఇవ్వాలి. OH ఏమైంది? సెకండ్ గ్రేడ్ అయిపోయింది. అప్పుడు దాన్ని ఏమని పలకాలి? చివరిలో రాదు, ఓయిక్ యాసిడ్ అని రాదు, ఓల్ అని రాదు, ఓయిక్ యాసిడ్ అని వచ్చేస్తుంది. COOH ను OH ఉంది అనుకో, దీనికి ప్రయారిటీ ఇస్తావు కాబట్టి ఓయిక్ యాసిడ్ అని వస్తుంది సెకండరీ సఫిక్స్ లో, ఓయిక్ యాసిడ్. మరి దీన్ని ఏమని పలకాలి? ఇప్పుడు ప్రైమరీ ప్రిఫిక్స్ కింద పలకాలి. ఏమని పలకాలి? హైడ్రాక్సీ అని పలకాలి. హైడ్రాక్సీ, ఆల్కహాల్ కాదు, హైడ్రాక్సీ. అంటే OH గ్రూప్ ఉంటే హైడ్రాక్సీ, 2 హైడ్రాక్సీ, 3 హైడ్రాక్సీ అని రావాలి. హైడ్రాక్సీ. ఓకే, దిస్ ఈస్ హైడ్రాక్సీ. తర్వాత CHO గ్రూప్ ఉంది అనుకో, CHO ఫార్మైల్ అని రావాలి, ఫార్మైల్. అలాగే CO గ్రూప్ ఉంది అనుకో, కీటో ఆర్ ఆక్సో అని రావాలి, కీటో ఆర్ ఆక్సో. CN ఉంది అనుకో, నైట్రైల్ అవుతుంది, అదొకటే ఉంది, ప్రిన్సిపాల్ గా తీసుకుంది నైట్రైల్. సయనో ఇప్పుడు మారిపోయింది, సయనో, 3 సయనో, 4 సయనో అలాగా. NC ఉంది అనుకో, కార్బైల్ ఎమైడ్, ఐసోసయనో అని రావు. సో ఇలాగా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు పేర్లు మారిపోతూ ఉంటాయి. ఓకే, ఎమైన్ ఉందనుకో, NH2 ఎమైనో అని రావాల్సిందే, ఎమైనో. ఓకే, జనరల్ గా వచ్చేటటువంటివి ఇవి: హైడ్రాక్సీ, ఆల్డిహైడ్, కీటోను, సైనైడ్, ఆ తర్వాత ఐసోసైనైడ్, ఇది వస్తుంది. మిగతావి వచ్చినప్పుడు దాని పేరు అలాగే ఉంటుంది. అంటే సపోజ్ ముందే వచ్చేసాయి కదా, ఇవి క్లోరో ఉంటే క్లోరో, బ్రోమో, ఐడో అలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి ఫ్రీక్వెంట్ గా వచ్చేటటువంటివి. ఓకే, రైట్. సో దీన్ని తీసుకొని ఇప్పుడు మనం నేమ్ అనేది చెప్పాలి. ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఫస్ట్ రూట్ వర్డ్ తెలుసుకోవాలి, ప్రైమరీ సఫిక్స్, ఆ తర్వాత సెకండరీ సఫిక్స్, ముందు ప్రైమరీ ప్రిఫిక్స్, ఆ ముందు సెకండరీ ప్రిఫిక్స్ కదా. సో వీటన్నిటికీ మీనింగ్ తెలిసింది నీకు ఏంటనేది. ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, ప్రిఫిక్స్, ప్రైమరీ, సెకండరీ, ప్రిఫిక్స్. ఓకే, ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ మనం చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ రూల్ ఏంటి బాబు? ఇది ఐయుపాక్ రూల్స్ ఏంటి? లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇలా ఉంది, ఇదే లాంగ్ చైన్ కదా. లేదు అంటే 1 2 3 4 5, లేదు ఇలా ఉంది కాంపౌండ్, ఇలా ఉంది. ఇప్పుడు ఏది లాంగ్ చైన్? లాంగ్ చైన్ ఏది అవుతుంది? 1 2 3 4 5 అవుతుంది. 1 2 3 4 5 6 అవుతుంది. 1 2 3 4 5 6 ఇది కూడా అవుతుంది. 1 2 3 4 5 6 అది కూడా అవుతుంది. అంటే లాంగ్ చైన్ నీకు ఇట్లా వస్తుంది. లేదు ఇది కూడా లాంగ్ చైనే, ఇలాగా, అవునా? ఇది కూడా లాంగ్ చైన్. సో అంటే ఇప్పుడు నువ్వు 2 రకాలుగా లాంగ్ చైన్ వచ్చింది అనుకో, దేన్ని తీసుకోవాలి సార్ అంటే, సపోజ్ ఇప్పుడు నీకు కాంపౌండ్ ఇలా ఉందనుకో, లాంగ్ చైన్ ఇలా ఉంది, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇప్పుడు లాంగ్ చైన్ ఏది తీసుకుంటాం? ఇలా ఉందను. ఇప్పుడు నీకు లాంగ్ చైన్ ఏది?
నువ్వు ఇలా వెళ్ళావు అనుకో 6 కార్బన్స్ లాంగ్ చైనా కాదా? ఇది లాంగ్ చైన్ ఇది. లేదు ఇలా వచ్చావు 1 2 3 4 5 6 ఇట్లా కూడా రావచ్చుగా ఎల్ షేప్ లో 1 2 3 4 5 ఇట్లా కాదు, ఇది కాదు నేను అనేది, ఇది లాంగ్ చైన్ కదా 6 కార్బన్స్. ఇలా లాంగ్ చైన్ వెళ్ళాం 6 కార్బన్స్. సో ఇలా హారిజాంటల్ గా వెళ్ళినా ఇలా ఎల్ షేప్ లో వచ్చినా 6 కార్బన్స్ ఉంది. ఇప్పుడు ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ మళ్ళీ ఒక రూల్. ఆ రూల్ ఏంటి అంటే హారిజాంటల్ అని కాదు అక్కడ తీసుకోవాల్సింది. ఇక్కడ ఏది తీసుకోవాలి అంటే దేని మీద బ్రాంచెస్ ఎక్కువ వస్తే అది తీసుకోవాలి. ఇటు వచ్చావనుకో ఈ ఎల్ షేప్ ఇలా వచ్చావనుకో ఇదొక సైడ్ బ్రాంచ్, అవునా? ఇదొక సైడ్ బ్రాంచ్. ఇలా వచ్చావు కదా, ఇదంతా ఒక సైడ్ బ్రాంచ్. 3 సైడ్ బ్రాంచెస్. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళావను, స్ట్రైట్ గా కూడా ఏముంది మళ్ళీ అప్పుడు కూడా నీకు 1 2 3నే వస్తున్నాయి, అది కూడా సేమ్ కదా. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అది లాంగ్ చైన్ వస్తుంది, ఇది వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ రాయాల్సింది ఒక బ్రాంచ్, అప్పుడు నీకు తేడా తెలిసేది. సరే, ఇప్పుడు రెండింటిని లాంగ్ చైన్ గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో రూల్ చెప్తా చూడు. అంటే ఎటు నుంచి వచ్చినా 6 ఉన్నాయి, ఎటు నుంచి వచ్చినా బ్రాంచెస్ కూడా సేమ్ గా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు. అప్పుడు నెంబరింగ్ ఎటు నుంచి వేయాలి అనేది లోయెస్ట్ సమ్ రూల్ అని ఉంటుంది. అటు నుంచి నెంబరింగ్ ఇచ్చి తీసుకుంటాం. బాటమ్ టు టాపా, టాప్ టు బాటమా, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా అనేది తీసుకుంటాం లోయెస్ట్ సమ్ రూల్ బట్టి. మళ్ళీ ఇప్పుడు నీకు ఇంకొక రూల్ చెప్తా చూడు. ఇలాగా లాంగ్ చైన్ ఉంది 1 2 3 4 5 6. ఇక్కడ ఇలా ఉంది 1 2 ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఓకే 1 2. ఇప్పుడు ఏది లాంగ్ చైన్? 6 కార్బన్స్ ఉన్నాయి చూడు. నువ్వు ఇలా వెళ్ళినా 6 కార్బన్స్ వచ్చాయి, నువ్వు ఇలా వచ్చినా 6 కార్బన్స్ వచ్చాయి కదా. 1 2 3 4 5 6 హారిజాంటల్ గా వెళ్ళావు 1 2 3 4 5 6. ఎల్ షేప్ లో కూడా 6 వచ్చాయి, 4 అయింది, ఇది 5, ఇది 6th కార్. ఏది అంటే ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు హారిజాంటల్ గా వెళ్ళావు అనుకో, ఇది మాత్రమే ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ నుంచి ఇదంతా ఒక సైడ్ బ్రాంచ్ ఒక్కటే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎల్ షేప్ లో వచ్చావు అనుకో, ఇలాగా ఈ ఎల్ షేప్ లో ఇలాగా వచ్చావు, దీంట్లో కూడా 6 కార్బన్సే. కానీ దీనికి ఇదిగో ఇదొక బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ ఇదొక బ్రాంచ్ వచ్చింది, 2 బ్రాంచెస్ వచ్చాయి. కాబట్టి నువ్వు ఎటువైపు నుంచి ఇచ్చినా 6 కార్బన్స్ కనుక వస్తే దేని మీద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో దానిని లాంగ్ చైన్ గా తీసుకోవాలి. ఓకే, సో నువ్వు ఎటు నుంచి లెక్కేసినా బ్రాంచెస్ సేమ్ గా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు తేడా వస్తుంది అంతే. ఓకే, లాంగ్ చైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రైట్ గా ఉంటే అదే, లేదా ఎన్ని వంకర్లుగా వస్తే అన్ని వంకర్లుగా నువ్వు లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది చైన్ సెలెక్ట్ చేయటంలో అదొకటి ఫస్ట్ రూల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రూల్ చూడు. దట్ ఈస్ నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి సార్? సపోజ్ CH3 CH CH2 CH3 ఇలా ఉంది. ఇప్పుడు లాంగ్ చైన్ సెలెక్ట్ చేయి. లాంగ్ చైన్ హారిజాంటల్ కనిపిస్తుంది కదా, ఇదే కదా 1 2 3 4. నెంబరింగ్ ఇటు నుంచి ఇస్తావా, ఇటు నుంచి ఇస్తావా? ఇది లెఫ్ట్ టు రైట్ అయింది కదా, ఇది రైట్ నుంచి లెఫ్ట్ కి ఇచ్చినట్టు అయింది. రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా, లెఫ్ట్ సారీ ఏం రాయాలి ఇక్కడ? ఇది లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ అదేగా రైట్ టు లెఫ్టే కదా, ఇలా ఇచ్చాము అంతేగా, ఏరో మార్కులు తేడా కదా. సో ఇప్పుడు చెప్పు ఏంటో. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. ఎందుకు? ఇది లీస్ట్ కార్బన్ మీద వస్తుంది. ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే కనుక 1 2 3 మీద వస్తుంది అది కదా. ఈ 3 మీద రావడం తప్పు, 2 మీద రావడం కరెక్ట్. కాబట్టి మనం ఇటు నుంచే నెంబరింగ్ ఇవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్ కి ఇవ్వాలి, ఇది కరెక్ట్ కదా. అదొక రూల్. ఇప్పుడు దీని పేరేమవుతుంది చెప్పేద్దాం. నువ్వు ఫాలో ఫార్మేట్ గుర్తుండాలి, మైండ్ లో ఉండాలి. ఏం చెప్పాను? రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఏంటి? 4 ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్. సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. హైడ్రోకార్బన్ మాత్రమే అయితే ఈ రావాలి చివరిలో.
ఆల్కహాల్ లేదు, కార్బాక్సిలిక్ యాసిడ్ లేదు, ఉంటే ఓయిక్ యాసిడ్, ఓలు, ఆలు, ఓను ఇవి వచ్చేది. ఏం లేదు అంటే ఈ హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్ మీన్స్ కార్బన్ హైడ్రోజన్స్ మాత్రమే ఉన్న కాంపౌండ్ అని కదా. సో ఇక్కడ ఇది చెప్పాలి. ఇప్పుడు ముందు సైక్లో రాదుగా, సైక్లిక్ కాంపౌండ్ కాదుగా, అది వదిలేయటమే. సెకండరీ ప్రిఫిక్స్ ఏమవుతుంది? ఆల్కైల్ గ్రూప్. ఏ ఆల్కైల్ ఉంది అక్కడ? మిథైల్. ఎక్కడ ఉంది? 2 మీద ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ కదా. అలాగే ఇంకొక కాంపౌండ్ చూడు. సపోజ్ CH3 CH2 CH3 అని ఉంది అని. ఇప్పుడు నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి? తెలిసిపోతుంది కదా, దీంట్లో కూడా నెంబరింగ్ ఇటు నుంచే ఇవ్వాలి సార్ అని చెప్పి కదా. ఇటు నుంచేగా 1 2 3 4 5 కదా. ఇప్పుడు ఒకే కార్బన్ మీద సేమ్ నెంబర్, అదే సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఆ నెంబర్ ని 2 టైమ్స్ పలకాలి. అంటే ఇప్పుడు ఏమైంది దీని పేరు? కాదు, అంటే ముందు రూట్ వర్డ్ 5 కాబట్టి పెంట్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ అయిపోయింది. ముందుకు వద్దాం. 2 మీద మిథైల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ 2 టైమ్స్ పలకాలి. 2 2 2 ఉంటే డై అనేది రావాలి. 3 ఉన్నాయనుకో ట్రై, 4 ఉంటే టెట్రా అనే వర్డ్ రావాలి. డై, ట్రై, టెట్రా ఎట్సెట్రా. డై ఏ గ్రూప్స్ ఇవి? మిథైల్ గ్రూప్స్ కదా. మిథైల్, మీథైన్ నుంచి వచ్చినవి. 2 2 డైమిథైల్ పెంటైన్. ఇదంతా ఒకటే వర్డ్. నువ్వు లెటర్స్ మధ్యేమో అదే నంబర్స్ ను వర్డ్ కి మధ్యేమో హైఫన్ రాయాలి, నంబర్స్ మధ్యేమో కామా రాయాలి. ఇంకెక్కడ కూడా కామాలు కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ రాకూడదు. అలాగా కంటిన్యూ అయిపోవాలి. అంత ఒకటే వర్డ్, మధ్యలో గ్యాప్స్ పెట్టకూడదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ కి వెళ్దాం. కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. CH3 రాశాను. CH3 ఇలా ఉంది. వాట్ ఈస్ ఇట్స్ ఐయుపాక్ నేమ్? ఇప్పుడు నెంబరింగ్ చూసుకో. లాంగ్ చైన్ సెలెక్ట్ చేయి. ఫస్ట్ నేమ్ అనగానే లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది హారిజాంటల్ గా ఉన్నది కనిపిస్తుంది కదా, మరి నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి? ఇక్కడ లోయెస్ట్ సమ్ రూల్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. లోయెస్ట్ సమ్ రూల్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. ఇదిగో ఇటు నుంచేగా నెంబరింగ్ ఇవ్వాలి. అదే ఎటు నుంచి వస్తావో చూడు. 3 4 5 6 అది కరెక్టా? లేకపోతే ఇదిగో ఇటు నుంచి ఇస్తున్నా 1 2 3 4 5 6. ఏది రెడ్ లెటర్సా లేదా వైలెట్ కలర్ లో ఉన్నదా? ఎందుకని? ఇటు నుంచి వచ్చావు అనుకో, ఇక్కడ 2 మీద వచ్చింది, 3 మీద వచ్చింది, 5 మీద వచ్చింది. ఇప్పుడు 2 + 3 + 5 ఎంత? 8 9 10 అయింది. ఇప్పుడు ఇటు నుంచి వచ్చావు, 2 మీద ఉంది, 4 మీద ఉంది, 5 మీద వచ్చింది. సబ్స్టిట్యూయెంట్స్, ఈ సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కడ ఉన్నాయో వాటి నంబర్లు. 2 మీద వచ్చింది, 4 మీద వచ్చింది, 5 మీద వచ్చింది. ఎంత? 9 10 11. అవునా? సో ఏది కరెక్ట్? 10 అనేది కరెక్ట్, ఇది రాంగ్. కాబట్టి 11 కరెక్టా? 10 కరెక్టా అంటే 10 కరెక్ట్. 10 ఎటు నుంచి వచ్చింది మనకి? ఇలా ఇచ్చినప్పుడు కదా 10 వచ్చింది. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? 2 + 3 + 5 వచ్చింది. 2 + 3 + 5. ఓకే, ఇప్పుడు రూట్ వర్డ్ మొత్తం 6 వచ్చాయి కాబట్టి హెక్స్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. ఇంకెక్కడెక్కడ వచ్చాయి ఈ మిథైల్ గ్రూప్స్? ఎక్కడెక్కడ వచ్చాయి? 2 మీద ఉంది, 3 మీద ఉంది, 5 మీద ఉంది కదా. ఇదిగో ఇది 2 3 5 అన్ని మిథైల్ గ్రూప్స్. కాబట్టి 2, 3, 5 నెంబర్లు అయిపోగానే డాష్ పెట్టాలి. 5 మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ట్రై. ఏ గ్రూప్స్ ఉన్నాయి అవి? మిథైల్ గ్రూప్స్ కాబట్టి 2 3 5 ట్రైమిథైల్ హెక్సేన్. ఓకే, సో ఇదేంటి? లోయెస్ట్ సమ్ రూల్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక రూల్ చూసినట్లయితే, దట్ ఈస్ వాట్ యు కాల్ CH3 C2H5 CH2 CH3 CH2
2 3 4 5 6 2 3 4 5 CH2 CH3 1 2 3 4 5 6 2 3 4 5 6 7 సరే ఇది రాశాను కదా దానికి చెప్పు ఎలాగో కాదు అక్కడ చూడు నువ్వు చెప్పింది ఇదేగా 2 3 4 5 6 సార్ అంటున్నావు అంటే నువ్వు ఇందాక చెప్పిన రూల్ 2 + 4 సార్ మొత్తం 4 5 6 వచ్చింది ఇటు నుంచి ఇస్తే 1 2 3 4 5 6 కదా 5 మీద వచ్చింది 3 మీద వచ్చింది 3 + 5 8 సార్ ఇది తప్పు సార్ ఇది రైట్ సార్ ఈ నంబరింగ్ కరెక్ట్ అని అంటు కదా అది తప్పు ఎందుకు సార్ అంటే దీంట్లో 6 కదా నీకు వచ్చాయి దాన్ని నువ్వు ఇలాబరేట్ చేసి రాసుకోవాలి అంటే ఆ కాంపౌండ్ ఏంటంటే CH3 ఇదిగో ఈ C2H5 ని నువ్వు CH3 CH2 గా విడగొట్టి రాయాలి CH2 CH CH3 తర్వాత CH2 CH3 అని రాసుకోవాలి ఓకే అప్పుడు నువ్వు ఇటు నుంచి రా 1 2 3 4 5 6 7 కార్బన్స్ అయినాయి అవునా ఇప్పుడు ఇది లాంగ్ చైన్ మరి పైనుంచి ఇలాగా వచ్చావా ఇప్పుడు ఇచ్చినట్టు లేదా ఇలాగా ఎల్ షేప్ లో ఇలా వెళ్తావా ఇలా వెళ్తే దేని మీద వచ్చాయి సబ్స్టిట్యూయెంట్స్ 3 మీద వచ్చింది అవునా ఇదిగో ఈ మిథైల్ అలాగే 5 మీద వచ్చింది కాబట్టి 3 + 5 మొత్తం ఎంత అయింది 8 అయింది అవునా 8 అయింది ఇప్పుడు నెంబరింగ్ కింద నుంచి ఇచ్చి చూద్దాం ఎలా వస్తుందో ఇటు నుంచి వచ్చాను 1 2 3 4 5 6 7 ఎక్కడ వచ్చింది 3 మీద వచ్చింది అవునా ఇది మళ్ళీ 4 5 మీద వచ్చింది కదా ఇదిగో ఇది 5 మీద ఇది లాంగ్ చైన్ అటు పైకి వెళ్ళిపోయావు ఇలాగా ఇది సబ్స్టిట్యూయెంట్ 5 మీద వచ్చింది కదా అది కూడా 3 5 మీద వచ్చిందా 1 2 3 5 మీద వచ్చింది ఇది కూడా 8ఏగా అప్పుడు నువ్వు ఏదైనా తీసుకో బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఎటు నుంచి అయినా తీసుకో ఇప్పుడు నేను ఇదిగో ఈ స్ట్రైట్ చైన్ ఇలాగా తీసుకుంటున్నా ఏది ఈ రెడ్ కలర్ లెటర్స్ వేసాను కదా ఇది 1 పైనుంచి 1 2 3 4 5 6 7 అంటే ఇలా ఎల్ షేప్ లో ఉన్నది తీసుకున్నాను నేను లాంగ్ చైన్ అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ ఇది సబ్స్టిట్యూట్ అప్పుడు ఏమొస్తుంది నేమ్ చెప్పు ఏం బాబు 3 మీద 1 5 మీద 1 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్ గ్రూప్స్ కాబట్టి మిథైల్ రూట్ వార్డ్ వచ్చేసి 7 కాబట్టి హెప్ట్ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ హైడ్రోకార్బన్ కాబట్టి ఓకేనా లైక్ దట్ సో ఇప్పుడు కాంపౌండ్ నేను ఇంకోటి ఇస్తాను ఇంకొక రూల్ చూడు CH3 వాట్ యు కాల్ CH3 CH2 నేను ఇక్కడ మార్చి రాయాలి CH2 CH3 C2H5 CH3 అని రాశాను అని CH2 CH3 అని రాశాను 2 3 4 5 6 7 2 3 4 5 6 7 ఎస్ 2 3 4 5 6 2 3 4 5 2 3 4 5 6 రకరకాల కాంబినేషన్ చెక్ చేసుకో ఎటు నుంచి ఎటు అనేది ఓకే సో ఇటు నుండి చూసాను అనుకో ఇది 1 2 3 4 5 6 7 లేదు ఇటు నుంచి వచ్చా అనుకో 1 2 3 4 5 6 ఇటు నుంచి వెళ్ళా అనుకో 1 2 3 4 తప్పు అలా చెక్ చేసుకోవాలంటున్నా అన్ని ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేయి 1 2 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 5 6 రెండు ఉన్నాయి అక్కడ విడగొట్టి రాసుకోవాలని చెప్పాను కదా 5 6
మరి ఇటు నుంచి రా, దీంట్లో 2 ఉన్నాయి కదా 2, ఇది 3 అవుతుంది, ఇది 4 5 లేదు ఇటురా 1 2 3 4 5 6 రకరకాల కాంబినేషన్స్. కాబట్టి ఫైనల్ గా ఏది సార్ ఇక్కడ కరెక్ట్ అని అంటే 7 కరెక్ట్ కదా, ఈ లాంగ్ చైన్ కరెక్ట్ కదా. ఓకే, ఇవన్నీ తీసేస్తే లాంగ్ చైన్ ఒక్కటే మనకి హారిజాంటల్ గా కనపడుతూ ఉన్నటువంటిది, అది నీకు లాంగ్ చైన్ అవుతుంది. ఇప్పుడు ఎటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి సార్, ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 6 7 కదా, 1 2 3 4 5 6 7 దేని మీద వచ్చింది, ఇక్కడ 3 మీద వచ్చింది, 5 మీద వచ్చింది. ఇటు నుండి ఇచ్చిన 3 మీద 5 మీద రెండు ఒకటేగా, ఏదైనా లాంచ్ అయినాగా. 3 + 5 8 కదా, రెండిట్లోనూ 3 + 5 8, అది కూడా 3 + 5 8 రెండు కరెక్టే. మరి దేనికి ఇవ్వాలి సార్ అంటే ఇక్కడ రూల్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇక్కడ ఏముంది సార్, మిథైల్ గ్రూప్ ఉంది ఎం, ఇది ఇథైల్ గ్రూప్ ఈ ముందు ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ ముందు వస్తుందా ఎం ముందు వస్తుందా, కాబట్టి అటు నుంచే రావాలి ఇటు నుంచి రావాలి, ఇది కరెక్ట్, ఈ ఆర్డర్ కరెక్ట్, రెండో ఆర్డర్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమనాలి, రూట్ వర్డ్ ఏమైంది 3 ఇథైల్, 3 ఇథైల్, తర్వాత 3 ఇథైల్ 5 మిథైల్, ఎస్ 5 మిథైల్ హెప్ట్ ఏన్, మొత్తం ఒకటే వర్డ్ అది హెప్ట్ ఏన్, అవునా. ఇది మరి 3 ఇథైల్ 5 మిథైల్ అంటావా, 5 మిథైల్ 3 ఇథైల్ అంటావా, 3,5 ఎందుకని, రైట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫాలో అవ్వాలి. ఇక్కడ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అయ్యావు, రాసేటప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే, సో లైక్ దట్. సో ఇంకొక రూల్ కి వెళ్దాం, దట్ ఈస్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్, CH3 I CH2 లేదా what you call CH3 ఇలా ఉంది. ఇప్పుడు లాంగ్ చైన్ ఏది, నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి, నెంబరింగ్ ఇట్లా లెఫ్ట్ రైటా, లెఫ్ట్ టు రైట్ ఇస్తావా, లేదా రైట్ నుండి స్టార్ట్ చేసి లెఫ్ట్ వైపు ఇస్తావా, ఫస్ట్ది కరెక్టా సెకండ్ది కరెక్టా, అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి, ఇటు నుంచి వచ్చిన 1 2 3 4 మీద ఉంది, అంటే 2 + 3 5 కదా. ఇంకో రకంగా నెంబరింగ్ ఇచ్చావు అనుకో, ఇటు నుంచి ఇచ్చావు అనుకో 1 2 3 4 కదా, ఎక్కడెక్కడ వచ్చాయి ఇప్పుడు 2 మీద 3 మీద వచ్చింది, అది కూడా 5. మరి ఏది కరెక్ట్ సార్, ఏది తీసుకోవాలి అని అంటే నువ్వు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, అయోడైన్కి ఇవ్వాలి, ఈ సైడ్ చైన్ కాదు. ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది సబ్స్టిట్యూయెంట్. ఇది సైడ్ చైన్స్ అంటావు వీటిని. ఓకే, ఆ కార్బన్ ఉన్నటువంటివి మిథైల్ ఇథైల్ ప్రొపైల్ వాటికి ఇవ్వకూడదు. ఇలాంటి వాటిని సబ్స్టిట్యూయెంట్ అంటే హైడ్రోజన్ పోయి ఆ ప్లేస్ లో అయోడిన్ వచ్చింది, ఫ్లోరిన్ బ్రోమిన్ ఏదైనా రావచ్చు, దానికి ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి నెంబరింగ్ ఇదిగో ఇది ఇవ్వాలి, ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది కరెక్ట్. అంటే దేని మీద వచ్చింది, అయోడిన్ 2 మీద వచ్చింది, మిథైల్ దేని మీద వచ్చింది 3 మీద వచ్చింది. ఇప్పుడు అరేంజ్మెంట్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ చూసుకోవాలి. రూట్ వర్డ్ ఏంటి ముందు చెప్పు, 4 ఉన్నాయి కాబట్టి బ్యూర్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. ఇప్పుడు ఐడో ఉంది, మిథైల్ ఉంది, ఐ ముందు వస్తుందా, మిథైల్లో ఎం ముందు వస్తుందా, IJKLM ఐ ముందు వస్తుంది.
కదా. కాబట్టి ఎక్కడుంది 3-iodo, సారీ 2-iodo 3-methyl, 3-iodo 3-methyl butane. ఓకే, సో ఇది ఒక రూల్ అన్నమాట. సో ఇలాగా ఫాలో అవ్వాలి మరి డిఫరెంట్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఇచ్చేటప్పుడు. అదే ఇప్పుడు కాంపౌండ్ ఇలా ఉందండి, CH3 CH2 4 times CH3 అని ఇచ్చాడు అని, దీనికి నేమింగ్ ఎలా ఇస్తాం? CH3 CH2లు 4 ఉన్నాయి అని దాన్ని విడగొట్టి రాసుకోవాలి నువ్వు. ఇదిగో 4 ఉన్నాయి, 1 2 3 4, మళ్ళీ ఆ చివర CH3 ఉంది. ఓకే, అప్పుడు దీన్ని ఏమంటావు? N నార్మల్ గా ఉంది కదా, 2 3 4 5 6 కాబట్టి XA అంతే. ఓకే, సో అలాగా రిప్రజెంట్ చేయాలి. సపోజ్ కాంపౌండ్ లైక్ దిస్, CH3 Me, ఓకే, CH ET CH CH2 CH2 CH3 అని ఉంది. ఏంటి దాని మీనింగ్? Me అంటే ఏంటి, ET అంటే ఏంటి? ఇది మిథైల్ గ్రూప్ అని, అంటే దాన్ని విడగొట్టి రాస్తే CH మీద మిథైల్ అని Me అంటే, ఇక్కడ ET అంటే ఇథైల్ గ్రూప్ అని, CH2 CH3 లేదా C2H5 కలిపి రాస్తే CH2 CH2 CH3 అని. ఇప్పుడు నేమింగ్ చెప్పు. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, ఇది కూడా లాంగ్ చైన్ కదా, ఇలాగ వెళ్ళినా కానీ లాంగ్ చైన్ వస్తుంది. 6 కార్బన్స్, ఇలా స్ట్రైట్ గా వెళ్ళినా 6 కార్బన్స్, 2 3 4 5 6. ఏది తీసుకోవాలి అప్పుడు? స్ట్రైట్ ఎందుకు తీసుకున్నావు? మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఇలాగ వస్తే ఇదొక బ్రాంచ్ కింద చెప్తావు, ఇదొక బ్రాంచ్ కింద చెప్తావు. ఇలా వెళ్ళావు అనుకో, ఇదొక్కటే బ్రాంచ్ అయింది, ఇదొక్కటే బ్రాంచ్ అవుతుంది. ఇలా ఎల్ షేప్ లో నువ్వు వెళ్తావు, అవునా? సో కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే ఇది లాంగ్ చైన్ తీసుకో. ఇప్పుడు నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి తెలుస్తుందిగా, ఇది 1, ఇది 2, ఇది 3 4 5 6, అవునా? ఇప్పుడు చెప్పు. 3 మీద ఏం చెప్పాలి? ఇథైల్. తర్వాత 2 మిథైల్, రైట్? హెక్సేన్, అవునా? ఎందుకని 2 మిథైల్ అని ముందు ఎందుకు చెప్పాలా నువ్వు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అయ్యావు. ఓకే, లైక్ దట్, అలాగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడు, కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. సపోజ్ CH3 ఇందాక చెప్పినట్టున్నాను, CH3 నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి? అటు నుండి చూసినా 2 మీద ఉంది, ఇటు నుండి చూసినా 2 మీదే ఉంది. ఏది సబ్స్టిట్యూయెంట్ కావచ్చు, సైడ్ బ్రాంచ్ కావచ్చు. నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి అని అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి కదా. అప్పుడు 1 2 3 4 అవుతుంది. అప్పుడు ఏమైంది? 2 బ్రోమో, బ్రీ ముందు వస్తుంది కదా, 2 బ్రోమో 3 మిథైల్, ఏమైంది? బ్యూట్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ రూల్స్. ఇప్పుడు అన్సాచురేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి అని, CH3 CH2 CH డబుల్ బాండ్ CH3 ఇలా ఉంది. వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అన్నాడు. ఏం చెప్తావు? 2 ముందు నువ్వు ఫార్మాట్ ఫాలో, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ అది నెక్స్ట్ స్టెప్ లో. ఇప్పుడు ముందు మనం చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఒక ఫార్మాట్ చెప్పాను కదా, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, అది ఫాలో అయ్యి చెప్పు. రూట్ వర్డ్ చెప్పు ముందు. 1 2 3 4 5. ఓకే, పెంట్, ఈన్, ఎక్కడుంది ఈన్?
2 దగ్గర ఉంది. నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి? లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా? ఇటు నుంచే ఇవ్వాలి. ఎందుకని? ఇటు నుండి ఇస్తే 2 మీద వచ్చింది డబుల్ బాండ్. ఇటు నుంచి ఇచ్చామనుకో 1 2 3 4 5 అని ఇక్కడ 3 దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఇటు నుంచి వెళ్ళాము, ఇక్కడ స్టార్ట్ అయింది 3 దగ్గర డబుల్ బాండ్. ఇటు నుంచి వస్తే 2 దగ్గర స్టార్ట్ అయింది. 2 దగ్గర స్టార్ట్ అవ్వటం కరెక్ట్. కాబట్టి ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి, ఇది కరెక్ట్. పెంట్ ఇప్పుడు ఏనా ఈనా అయినా పడిపోవాలి కదా, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ ఎక్కడ ఉంది సార్? 2 దగ్గర ఉంది. పెంట్ టు ఈ, అది హైడ్రోకార్బన్ కాబట్టి ఈ, ఇంకేం లేవుగా ఫంక్షనల్ గ్రూప్స్ కాబట్టి ఈ పెంట్ టు ఈ, లేదా 2 పెంటీన్. 2 పెంటీన్ అన్నా కరెక్టే. అయితే కరెక్ట్ గా ఐయుపాక్ సిస్టమ్ ప్రకారం అయితే పెంట్ టు ఈ లేదా 2 పెంటీన్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్: CH3 CH3 CH CH డబుల్ బాండ్ CH2 CH కదా, CH3. ఇప్పుడు వాట్ ఈస్ ఐయుపాక్ నేమ్? ఫోర్ మిథైల్ పెంట్ టు ఈ. ఎందుకని? నెంబరింగ్ ఎటు నుంచి ఇచ్చావు నువ్వు? డబుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి, అది రూల్. ఎస్ కరెక్ట్. 1 2 ఇటు నుంచే ఇవ్వాలి. 3 4 5 ఇదిగో డబుల్ బాండ్ దగ్గర డబుల్ బాండ్ ప్రయారిటీ ఇస్తే 2 దగ్గర వచ్చింది. ఇటు నుంచి ఇస్తే 3 4 5 కదా, 3 దగ్గర స్టార్ట్ అయినట్టు కదా, ఇక్కడ స్టార్ట్ అయింది డబుల్ బాండ్. 2 దగ్గర నుంచి రావడం కరెక్ట్, ఈ నెంబరింగ్ కరెక్ట్. అప్పుడు రూట్ వాడు ఏమైంది? పెంట్ 5 కార్బన్స్. డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? 2 దగ్గర. 2 ఈ హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. ఇక మిథైల్ చెప్పాలి, ఎక్కడ ఉంది? 4 మీద ఉంది, అది ముందు చెప్పు. 4 మిథైల్ పెంట్ టు ఈ. ఓకే, లైక్ దట్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్: CH3 CH CH3 CH2 C ట్రిపుల్ బాండ్ C CH3 అని ఉందని. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ కి ఇస్తావా, ఆల్కైల్ మిథైల్ గ్రూప్ కి ఇస్తావా ప్రయారిటీ? ట్రిపుల్ బాండ్ కి. కాబట్టి ఇటు నుంచే నెంబరింగ్ రావాలి. 4 5 6. ఇప్పుడు చెప్పు. రూట్ వర్డ్ వచ్చేసి 6 కదా, ఎక్స్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? సెకండ్ కార్బన్ దగ్గర. X2 ఐన్ హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. ఇప్పుడు 5 దగ్గర ఏమొచ్చింది? మిథైల్. 5 మిథైల్ X2 ఐన్. ఓకే, సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది అని, దట్ ఈస్ CH ట్రిపుల్ బాండ్ C CH2 CH డబుల్ బాండ్ CH2. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఎస్, డబుల్ బాండ్ కే ప్రయారిటీ ఇవ్వాలి, ట్రిపుల్ బాండ్ కి కాదు. డబుల్ బాండ్ ఇవ్వాలి కాబట్టి ఇటు నుంచే నెంబరింగ్ ఇవ్వాలి. 3 4 5 చెప్పు. రూట్ వర్డ్ ఏంటి? పెంట్. ఇప్పుడు ఈను ఇది ఐను, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. పెంట్ ముందు ఈ ముందు వస్తుంది కాబట్టి 2 ఈన్ ఎక్కడ వచ్చింది? ఐన్. 5 కాదు, ఇటు నుంచి వస్తున్నాం మనం కాబట్టి 4 ఐన్ హైడ్రోకార్బన్ కాబట్టి చివరిలో ఈ. పెంట్ 2 ఈన్ 4 ఐన్. ఓకే, like that. Suppose compound is like this: CH triple bond C CH double bond CH CH2 CH3 ఉంది. ఇప్పుడు డబుల్ బాండ్ కి ఇస్తావా, ట్రిపుల్ బాండ్ కి ఇస్తావా?
అటు పై దాంట్లో ఆ చివర ఈ చివర ఉంది డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ ప్రయారిటీ ఇచ్చు. ఇప్పుడు ఆ చివర ఈ చివర లేదు, ఇలాగా జిగ్జాగ్గా ఏదో ఉంది. అప్పుడు లోయెస్ట్ సమ్ రూల్ చూసుకోవటమే. ఇప్పుడు డబుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి సార్ అని ఇటు నుంచి రామాకు 3 సార్ 4 5 6 అంటే ఇది తప్పు అవుతుంది. ఇటు నుంచి వెళ్ళు 1 2 3 4 5 6 ఇది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చూడు 1 దగ్గర వచ్చింది ట్రిపుల్ బాండ్, 3 దగ్గర డబుల్ బాండ్ వచ్చింది. 1 + 3 4. ఈ పై నుంచి వచ్చావనుకో 1 2 3 4 5 కదా, 3 దగ్గర వచ్చింది 5 దగ్గర వచ్చింది. 3 + 5 అంటే 8 ఇది తప్పు. అంటే ఇక్కడ ఏం చూసావు, లోయెస్ట్ సమ్ రూల్ చూస్తావు. ఓకే, అప్పుడు ఏమైంది చెప్పు, ఇది కరెక్ట్ కదా. మొత్తం 6 ఉన్నాయి కాబట్టి హెక్స్. ముందు ఏమొస్తుంది, ఈన్ వస్తుంది కాబట్టి 3 ఈన్, 1 ఆయిన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. సో హెక్స్ 3 ఈన్ 1 ఆయిన్. ఓకే, ఈ రూల్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇంకా ఫంక్షనల్ గ్రూప్స్ తో కొన్ని చూసి ఆ తర్వాత ఐసోమెరిజం ఎత్తేసి ఆ తర్వాత రియాక్షన్ మెకానిజమ్స్ కి వెళ్దాం. అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, ఆ తర్వాత రెసొనెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. ఇదంతా దీని మీద మొత్తం మీద కమాండ్ ఉంటే ఇక సెకండ్ ఇయర్ నువ్వే చదువుకోవచ్చు, నాతో పని ఉండదు. కొంచెం లేట్ అయింది అయినా ఇదిగో నువ్వు కొన్ని మర్చిపోయినవి అయ్యి ఉండొచ్చు కదా, కొన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలాగ చేసుకుంటూ వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది నీకు. 1-2 సార్లు వింటావు కాబట్టి. ఓకే సరే, టుమారో విల్ కంటిన్యూ. ఆపేస్తున్నాను, రేపు కంటిన్యూ చేద్దాం.